సప్తావరణములు. మనిషి జీవితం సప్తావరణములతో ముడిపడి ఉంటుంది. అవి అవిద్య, శరీర పరిగ్రహం, కర్మ, దుఃఖం, అవివేకం, అభిమానం, రాగద్వేషములు. అవిద్య వలన ఈ శరీరం నేననే భావం కలుగుతుంది. ఈ శరీరం వలన కర్మ చేయాలి కదా. ఆ కర్మ 3 విధములు. అవి మనస్సు రూపమైన ఆలోచనలతో కూడినది, శారీరకమైనది, వాక్రూపమైనది. వీటినే మనోవాకాయ కర్మలం అంటారు. ఈ కర్మల వలన దుఃఖం కలుగుతుంది. దుఃఖం వలన అవివేకం కలుగుతుంది. అవివేకం వలన దేహం మీద అభిమానం కలుగుతుంది. అభిమానం వలన రాగద్వేషాలు కలుగుతాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు, ఈర్ష్య, అసూయ, దంభం, దర్పము, అహంకారం, రాగం, ద్వేషం, వీటిని క్లుప్తంగా రాగద్వేషాలు అంటారు. వీటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. కామం అన్ని రకాల దేహేంద్రియ భోగ సంబంధమైన కోరికలను కామం అంటారు. నరకాసురుడు స్త్రీ వ్యామోహం వలన 16,000 మందిని నిర్బంధించగా శ్రీకృష్ణ సత్యభామలు నరకాసురుని వధించి వారినందరినీ చెరవిడిపించిన కథ తెలిసింది. కోరిక వల్ల నష్టపోయిన వారెందరో కామానికి ఊరపిచ్చుకుని ఉదాహరణగా తీసుకోవచ్చు. కామం నశిస్తే గాని ఆత్మారాముడు లభించడు. కామం ఉన్నంతసేపు రాముడు ఉండడు. కాముడు పోతే గాని రాముడు రాడు. కాముడంటే అనాత్మభావం, రాముడంటే ఆత్మభావం. క్రోధం అంటే కోపం. కోపం వలన గొప్పతనం సన్నగిల్లుతుంది. మంచి గుణాలు లోపిస్తాయి. బ్రతుకు దుర్భరమవుతుంది. కోపం వలన నశించిన వారెందరో. బకాసురుడు మనుషులపై క్రోధముతో ఎవరిని లెక్క చేయక దొరికిన వారిని చంపి తింటుండేవాడు. చివరికి భీముని చేతిలో మరణించాడు. క్రోధానికి తోడేలు ఉదాహరణ. నరునికి క్రోధమే ప్రథమ శత్రువు. లోభం తనకు లభించిన పదార్థాలను ఇతరులకు ఇవ్వకూడదనేదే లోభి. చిత్తవృత్తి దీనికి ఉదాహరణ. దుర్యోధనుడే తన పినతండ్రి పుత్రులైన పాండవులకు ఇవ్వవలసిన సగభాగం రాజ్యం ఇవ్వనందున పుత్ర సహోదర బంధు సహితంగా మరణించాడు. మోహం పుత్ర, మిత్ర, కళాత్రాదుల యందు, ధన, ధాన్య, వస్తు, వాహనముల యందు మిక్కుటమైన ప్రేమ కలిగి యుక్తాయుక్తములెరుగని చిత్తవృత్తి. దశరథ మహారాజు భార్య కైకేయి యందు మోహం చేత సత్య శీలాది సద్గుణాల నిధి అయిన శ్రీరాముని కారడవులకు పంపాడు. దాని కారణంగానే మరణించాడు. మోహానికి గుడ్లగూప ఉదాహరణ. మదం అపరిమిత అహంకారంతో ఎవరిని లెక్క చేయకపోవటం, విర్రవీగటం. మదం కార్తవీర్యార్జునుడు, అతని కుమారుడు మదము వలననే పరశురాముని చేతిలో మరణించారు. గరుత్మంతుడు మదానికి ఉదాహరణ. మాత్సర్యం ఎందులోనైనా ఇతరులు తనకంటే ఎక్కువగా ఉండటాన్ని ఓర్వలేకుండటమే మాత్సర్యం. కుక్క మాత్సర్యానికి ఉదాహరణ. ఈర్ష్య అనగా తనకు మాత్రమే కష్టములు కలుగుతున్నవని, ఇతరులకు ఎందుకు కలగడం లేదనే వారిపై కలిగే ద్వేషం. పూర్వం అరుణాక్షుడు అనే రాక్షసుడు బాణాసురునిపై ఈర్ష్యతో మెలిగి చావు తెచ్చుకున్నాడు. అసూయ తనకు కలిగిన సుఖాలు ఇతరులకు కలగరాదనే చిత్తవృత్తిని అసూయ అంటారు. పౌండరీక వాసుదేవుడు కృష్ణునిపై
ఈర్ష్య చేత ఆయన చేతిలోనే మరణించాడు. దంభము. తాను చేసే పనులు ఇతరులు మెచ్చుకోవాలనే చిత్తవృత్తిని దంభము అంటారు. అలా మెచ్చుకోని వారిపై వైరం పెట్టుకొని అపూరుడు దుర్వాసుని వల్ల పతనమయ్యాడు. దర్పం. తానే సర్వసమర్థుడనని, తనకెవ్వరూ సాటి లేరని విర్రవీగటమే దర్పం. రావణుడు, దుర్యోధనుడు వంటి వారు దర్పంతో పెద్దల మాట వినక నశించారు. అహంకారం. ఇతరులను శిక్షించాలనే తమోగుణ చిత్తవృత్తిని అహంకారం అంటారు. మధుకైటపులు అహంకారంతో విష్ణువుపై కయ్యానికి కాలు దువ్వి పోరాడి మరణించారు. రాగం. తాను ఇష్టపడిన వారిపై కలిగేది రాగము. రావణునికి సీతాదేవిపై రాగము కలిగింది. ఈ ఒక్క దుర్గుణం వల్లనే అతడు మరణించాడు. ద్వేషం. ద్వేషం ఒక దుర్గుణం. శ్రీహరిని ద్వేషించిన హిరణ్యకశిపుడు నరసింహస్వామి చేతిలో మరణించాడు. ఈ రాగద్వేషాలను గురు సూచన ద్వారా సాధనలతో తొలగించుకోవచ్చు. అప్పుడు అజ్ఞానం వీడుతుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. శాంతి శాంతి శాంతి.